మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పరిశ్రమలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ మంచి R&R ప్యాకేజ్ ఉంటుందని, దానికోసం మీరు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి దాడులు చేసేటువంటి వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గరే స్టాగ్నెట్ అయి ఉండకూడదు, కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది. అందులో భాగంగా మీకు గతంలో కూడా చెప్పాం, అసలు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఎట్లా ఏర్పాటు చేయబోతున్నాను. బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కొడంగల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో చేసేది ఇది. నాట్ ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీలలో, ఆ ఇండస్ట్రీస్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వేరు వేరు రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఉండొచ్చు, అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆడ పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది, వారు కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది, తీస్తారు. అమ్మా ఏమండి, నేనేం చెప్పా, మీకు చాలా స్పష్టంగా చెప్పా, ఆ సురేష్ అనే క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరితో మాట్లాడి ఏం చేశాడు, ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టారు, ఎందుకు రెచ్చగొట్టారు, ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారని. ఆ నాయకత్వమే కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసిందని కదా, టీఆర్ఎస్ వాళ్ళు చేశారని కదా. నేను అది కూడా చెప్పా, మీకు అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు, అమాయకులైన రైతులే. ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా, గతంలో వీళ్ళు ఏం చేశారో మళ్ళీ ఇదే చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళు అమాయకులైన రైతులు, వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా, అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. అమ్మా చాలా రోజుల నుంచి నిరసన చేస్తున్నారు, వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారులు వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద? ఒక్క నిమిషం, గతంలో చాలాసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా, చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా. ఎప్పుడైనా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఎట్లా భౌతిక దాడి చేశారా? సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది, జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఉంది, జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు. సార్ ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా.